చెప్పండి. అసలు ఎంత కష్టం ఎంత బాధ అని మేము అనుకోలే. మేమేదో డబ్బులని సంపాదించుకొని కూలీనాలి ఎలా ₹1,00,00,000తో మేము ఆనందంగా ఇంట్లో ఉండేవాళ్ళం. మేమేదో సినిమా చేసుకోవాలని మా ఇష్టంతో మేము చేసుకుంటే మమ్మల్ని చూడ ఏ పని చేశారు. కాదమ్మా, ఇప్పుడు 2 టైటిల్స్ ఎలా ఇచ్చారు చాంబర్ వాళ్ళు? ఎవరెవరికి? వాళ్ళకి మాకు టైటిల్ ఇవ్వలే. వాళ్ళకి మాకు వంగా మేనేజర్ గారికి మాకు టైటిల్ ఇవ్వలే. మా టైటిల్ 2 నెలల ముందు మాకు టైటిల్ వచ్చేసింది. మేము 10 సంవత్సరాల నుంచి సినిమా చేసుకుంటా వచ్చాం. వచ్చినప్పుడు మాకు 2 నెలల ముందు మాకు టైటిల్ ఇచ్చారు. టైటిల్ ఇచ్చిన తర్వాత సంసార్ కూడా తెచ్చుకున్నాం. తెచ్చుకొని మేమున్న రూపాయి పెట్టుకొని మేము సినిమా చేసుకొని ఇన్ని రకాలు చేసుకొని 3 సంవత్సరాల నుంచి స్పిరిట్ ఈజ్ నాట్ వన్ అని మా ఇద్దరు మౌడు పెళ్ళాము మాది. తేడా ఉంది. ఉన్నప్పుడు వాళ్ళు ఏమనుకున్నారు, వీళ్ళు ఎవరో గొర్రెలు కాసుకుంటే బొల్లోలు యాడో పెద్ద పల్లెటూర్లలో నుంచి వచ్చిన వాళ్ళు, వీళ్ళకేమో అర్థం అవుద్ది, వీళ్ళకేం తెలుసు, ఒక అడ్డమైతే వాళ్ళు వెళ్ళిపోతారు, మేమే ఈ రాజ్యంలో ఉండాలని వాళ్ళు ఆలోచన చేసుకున్నారు. వాళ్ళు ఆలోచన చేసుకొని మాట్లాడాలనుకున్న వాళ్ళు అయితే ఇది ఇప్పుడు స్పిరిట్ ఈజ్ నాట్ వన్కి స్పిరిట్కి ఎంత తేడా ఉంది, చాలా తేడా ఉంది. 3 పదములు ఇది, ఒక్క పదం అది. అప్పుడు ఒక్క పదం పెట్టుకున్న వాళ్ళు మేము అడగాలి, ఏందయ్యా మేము ఫస్ట్ పెట్టుకున్నాం, మాకు సంసారం వచ్చింది, మళ్ళీ టైటిల్ వచ్చింది, మేము సినిమా రిలీజ్ చేసుకోవాలని 3 సంవత్సరాల మేము మాట్లాడుకుంటా ఉన్నాము. మీరు ఈరోజు వచ్చి మాకు ఇచ్చింది మా సినిమా మీరు పెట్టుకొని మేము అడగాలి వాళ్ళని. మేమేదో చిన్న చీమలు లాంటి వాళ్ళము, వాళ్ళేమో పెద్ద పుల్లాగా వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏం చేశారు, వీళ్ళు మళ్ళీ ఏం చేస్తారన్న ధీమాత వాళ్ళ మేనేజర్ వంగా గారి మేనేజర్ ఏం చేశాడు, మా అబ్బాయిని అడిగి టైటిల్ అంట మా ఇంటి అడ్రస్సు, మా ఇంటి పేరు, మా పేరు మొత్తం, మా ఊరి పేరు కొనకలమెట్ల మండలం పెదారకట్ల మాది, ఇవన్నీ అడ్రస్ తీసుకొని ఆయన ఏం చేశాడు, ఇప్పించుకున్నాక మావాడేమంటే ఇప్పుడు సినిమా మేము చేసినామని చెప్పి ప్రతి ఒక్కరు మీ సినిమా ఎడ చేసారు ఏం చేశారు అని అడుగుతుంటారు. అట్నే మావాడు ఏం చెప్పిండంటే ఈ ఏమన్నా మా ఊర్లో చేసినరా లేదా అని అడగటానికి అడుగుతుండేమని చెప్పి ఇచ్చిండు. ఇచ్చినాక ఇది తీసుకొని ఆయన ఏం చేశాడు, సల్లంగా వంగారెడ్డి గారు, ఆయన పేరు నాకు రాదు బాగా, వంగా మేనేజర్ రెడ్డి గారు ఎవరైనా, ఆయనకి ఆయన అందరు మాట్లాడుకొని వాళ్ళ తమ్ముడు కూడా ఉన్నాడంట, వీళ్ళంతా మాట్లాడుకొని ఈ స్పిరిట్ ఈజ్ నాట్ వన్ సినిమాకి ఇక్కడ వీళ్ళు మాట్లాడుకొని ఈ మొత్తం మా అడ్రస్ మొత్తం ఢిల్లీ పంపించారంట. ఢిల్లీ అదేమి కంపెనీ, ఏదో పెద్ద కంపెనీ అంట, అక్కడికి పంపించే వరకు ఆయన ఏం చేసిండు, ఇది మంది టైటిల్, వాడెవడో గొర్రెలు కాసుకుంటే గొల్లముండా కొడుకు ఇది ఎందుకు పెట్టుకున్నాడు, మన టైటిల్ మేనని చెప్పి నేరుగా అన్నీ రాసి ఈ మా సినిమా ఎక్కడైనా ఏదైనా అని చెప్పి మొత్తం రాసి మా ఊరు పంపించాడు. మా ఊరు పంపిస్తే మేమేం చేసినాము, అది మా ఊరు పోయింది అడిగి, మేము ఇక్కడ ఇది ఆడే ఫంక్షన్ పెట్టుకున్నాను. ఈ ఆడే ఫంక్షన్ పెట్టుకున్నాక ఈ అడ్రస్ తెలుసుకొని ఈ అడ్రస్ ద్వారా మా ఊరు పంపిస్తే మా ఊరిలో మమ్మీ చదివించి మనకి ఢిల్లీ నుంచి వచ్చినది సినిమా చేసుకోమని ఆయన చెప్పి మా పిల్ల చెప్పింది. ఢిల్లీ నుంచి మనకెందుకు వస్తుందమ్మా, వాళ్ళెవరు మనమెవరు, వాళ్ళకి మనకు సంబంధమే లేదు, మనం ఏడేదో మంచిగా చెడో చేసుకొని సినిమా చేసుకొని మనం హైదరాబాద్లో ఆడే ఫంక్షన్ పెట్టుకొని టైటిల్ మరి సంసారు అన్నీ మా దగ్గర ఉన్నాయి, పోస్టులు అన్నీ మేము చేసుకున్నాము. 22వ తారీఖున కాకపోతే 28వ తారీఖున చేసుకుందామని మేము మాట్లాడుకొని ఎడున్నాము అంటే, అట్ట కాదమ్మా ఎవరితో ఇంకొకరితో చదివమంటే మా ఊళ్ళో అయ్యవారితో చదివించారు. చదివించి ఏందమ్మా ఈ సినిమా రిలీజ్ చేసుకోమని కాదు వచ్చింది, మీ సినిమా ఆపమని ఢిల్లీ నుంచి ఎవరో పెద్ద కంపెనీ అంట, ఆయన ఢిల్లీ నుంచి మీ సినిమా ఆపమని మాకు మీకు వేసినారు అన్నాడు. మా ఇట్టని మాకు చెప్పి అయ్యవారి చెప్పి చెల్లులో పెట్టిండ్రు, ఆయన చెల్లు ద్వారా చెల్లులో పెట్టినాక తీసుకున్నాక చూసే వరకు ఇదేంది మన టైటిల్ వాళ్ళు తీసుకోవటం ఏంది, మన స్పిరిట్ ఈజ్ నాట్ వన్, వాళ్ళదేమో స్పిరిట్, ఆ స్పిరిట్ ఈజ్ నాట్ వన్కి ఏమన్నా ఉందా, వాళ్ళదే అసలు వాళ్ళ రూట్ ఏదో మా రూట్ ఏదో, మాదేమో మాతంగల గురించి, వాళ్ళదేదో పోలీసులు ఏదోనంట, అసలు మనకి వాళ్ళకి ఏం సంబంధం ఉందని చెప్పి మేము అడిగినాం. అందరిని అడిగినాక వాళ్ళు లాయర్తో పంపించారు నోటీసు. మేము అందరిని అడిగినాక సంగతులు నోటీస్ ఇచ్చినారు, మా సినిమా ఆపమని, మా టైటిల్ ఏమో స్పిరిట్ ఈజ్ నాట్ వన్, వాళ్ళదేమో స్పిరిట్ ఇట్టేసినారు అని చెప్పి అడిగితే మీరు కూడా పంపించాలమ్మా అన్నారు. మేము కూడా పంపించాం.
పంపించినాము గిట్లా అందరు 4 నెలలు అడుగుతుంటే మీడియా ముందుకు పోయి మాట్లాడాలమ్మా మీరు మాట్లాడి మీరు ఏదో తెలుసుకోవాలంటే ఈ మీడియా వాళ్ళందరూ కలిసి ఆ రాంబాబు గారు ఎవరో మాకు సాయం చేసి మొత్తంతో మాట్లాడించి అన్నీ చేశారు. ఇప్పుడు ఈ సినిమా మేము టైటిల్ మీద బారాడుతుంటే మాకు మళ్ళీ మా ఊరి నుంచి ఒక ప్రొడ్యూసర్ వచ్చాడు. ఆ ప్రొడ్యూసర్ ఇప్పుడు మాకు ఆ ప్రొడ్యూసర్ డబ్బులు పెట్టాలి సినిమా. నా పేరు మీదే ఉంది. బ్యానర్ పేరా సిరిట్ ఈజ్ నాట్ వన్ బ్యానర్ కూడా అది నాకు రాదయ్యా. నా పేరు మీద ఉంది. నాకు ఇంగ్లీషు అది పూర్తిగా రాదు. నైత్ ఏదో అక్కడ రెడ్డా అక్కరెడ్డి కృష్ణారెడ్డి ఆయన. ఆయనకి మాకు మేము సినిమా చేసుకునేటప్పుడు అప్పు తెచ్చుకున్నాం. 45 లక్షలు అప్పు తెచ్చుకున్నాం. అప్పుగానే తెచ్చుకొని నోట్లు రాసిచ్చి ఆయనకి మళ్ళీ కొద్ది కొరవై ఉంటే మళ్ళీ కూడా ఒక ఎకరా 30 సెంట్లు చేను తోట ఉంటే బోర్ కింద తోట ఉంటే మళ్ళీ 20 లక్షలకి ఆడ్మాన్ పెట్టినాం. ఆయనకి పెట్టి తెచ్చుకున్నాం. ఈ అప్పే అన్ని అప్పే. తోటకేమో 20 లక్షలు అయితే 20 లక్షలు కూడా ఇంకా 50 లక్షలు మాకు ఇవ్వాలి ఆయన. 50,000 మాకు ఇవ్వాలి ఆయన. 20 లక్షల్లో 50,000 మాకు ఇవ్వాలి. ఎన్నిసార్లు అడిగినా ఎత్తాలని చెప్పి పాపి ఇలా సరే ఈ పని మేము అడగల. ఇప్పుడు బాకీ చేసిన కృష్ణారెడ్డి పొట్టేశ్వర అని చెప్పి మీడియా ముందు పెట్టి నలుగురిని పిలిచి పెట్టి చదివి మొత్తం పెట్టి ఇక్కడ అంతలక్క ప్రచారం చేశాడు. ప్రచారం చేసినప్పుడు మరి కృష్ణారెడ్డి పొట్టేశ్వరే అంటే ఫస్ట్ పొట్టేశ్వర కాదు, ఏదో కోపినాథ ఏదో పొట్టేశ్వరు కొంత పెట్టాడు. మేము పెట్టుకున్నాం సినిమాకి. ఆయన ఇంత పెట్టాడు. ఇప్పుడు పొట్టేశ్వర అన్నప్పుడు ఆయనకు కూడా ఉందా లేదా ఇందులో భాగము ఉందిగా. డబ్బులు తీసుకున్న వాళ్ళు ఈయనతోటి 30 మందికి మేము ఈయనతోటి 30 మందికి ఆడ అప్పులు తెచ్చాము. 10,000 తెచ్చినాం, 5,000 తెచ్చినాం, 1,00,000 తెచ్చినాం, 2 లక్షలు తెచ్చినాం, 5 లక్షలు తెచ్చినాం, 10 లక్షలు తెచ్చినాం, మొత్తం తెచ్చినాం. వీళ్ళందరూ కూడా పొట్టేశ్వర లెక్క రావాలా లేకపోతే ఈయన అక్కడే రావాలా? అదే ఇప్పుడు ఈయన పొట్టేశ్వర అని వచ్చాడు ఈరోజు. ఈయన ద్వారా వీళ్ళందరూ కూడా ఈ 30 మంది కూడా మేము కూడా పొట్టేశ్వరమని రావాలా లేదా? రావాలిగా. అందరికీ లెక్కలు రాసిచ్చినాం, నోట్లు ఇచ్చినాం. ఈ నోట్లు రాసిచ్చుకుంటా కూడా వచ్చాం. ఈ రాసిచ్చుకున్నప్పుడు ఈ నోట్ల ప్రకారమే మాకు సినిమా అమ్ముకుంటే ఈయన అడ్డం రాకపోతే 24 కానీ 29 కానీ అమ్ముకొని మే నెల పోయి అయ్యా ఇగో ఈ రూపాయి వచ్చింది, ఈ రూపాయి రాలేదు, ఇదిగో ఈ పావులు ఎత్తా, ఈ పావు ఇల్లేదని మంచిగా చెప్పుకొని ఇచ్చేవాళ్ళం. ఈయనకి కృష్ణారెడ్డికి ముందే ఇచ్చేవాళ్ళం. ముందు కృష్ణారెడ్డికి ఇచ్చి ముందు అప్పు పెద్ద పాయిందే మాకు. వీళ్ళ అప్పు అందరూ 10,000, 20,000, 1,00,000, 2 లక్షలు, 10 లక్షలు, 5 లక్షలు ఇట్టా ఉంది. కొదం బాకీలు 50 లక్షలు మొత్తం కూడా 50 లక్షలు బాకీ మేము. ఈ 50 లక్షలకు వడ్డీలు వచ్చండి. వడ్డీలు ఇలేమయ్యా మా శిలం ఇట్ట అయిందని చెప్పుకునేవాళ్ళం. ఈ రెడ్డి గారు ఏం చేశాడు, మాది ఇది టైటిల్, నువ్వెవరమ్మా, ఎక్కడి నుంచి వచ్చావు, ఏ పల్లెటూరు, ఎక్కడ నీదని చెప్పి ఈయనే ఢిల్లీ నుంచి చేపించాడు. ఈయన ఢిల్లీ నుంచి చేపిస్తే ఇప్పుడు ఈయన ఏం చేశాడు, కనిగిరి నుంచి నేను పొట్టేశానని ఈ సినిమా ఎవరు కొనకూడదు, ఎవరు కొన్నా కానీ కఠినమైన చర్య తీసుకోండి ఈయన చెప్పిండు. ఈ రెడ్డి ఏం చెప్పాడు, వంగ రెడ్డి గారు, మీరు ఈ టైటిల్ మీద ఎక్కడైనా పోస్టులు అయినా ఎక్కడేమైనా అతికిచ్చినట్టయితే మీ మీద కఠినమైన చర్య తీసుకొని ఈ రెడ్డి చెప్పాడు. ఇప్పుడు ఈ రెడ్డి ఇది, ఆ రెడ్డి అది, ఈ ఇద్దరు రెడ్డి మధ్యలో మేము గొల్లోలం. మళ్ళీ కూడా గొర్రెలు కాసుకోమని వాళ్ళు చెబితే మాకు గొర్రెలు కూడా లేవు. గొర్రెలు, బర్రెలు, మేకలు, ఇల్లు, వాకిలి మొత్తం సర్వము పెట్టి ఇష్యూ అయిన తర్వాత సందీప్ రెడ్డి వంగ ఏమన్నా రెస్పాండ్ అయ్యారా? ఏం చెప్పలే. మొన్న మేము అది 3 రోజుల నాడు ఆర్టీవీలో లైవ్ పోతే ఆ రోజు వాళ్ళ మేనేజరే చెప్పాడు, మా కాడ ఏమని అడ్రస్ తీసుకున్నాడో ఆయనే చెప్పాడు, నేనేదో తీసుకున్నాను ఇచ్చినాను, మళ్ళీ మీకు నేను ఇప్పించి పంపిస్తాను, మీరు ఇంకా మళ్ళీ అది ఇంటర్లు పెట్టబాకండి అంటే, నువ్వయ్యా ఇప్పుడు 2 సార్లు చెప్పావు, ఇది 3వసారి, నువ్వుగేనా అది ఇప్పించి మా చేతిలో ఆ కాగితం మా ఇంటికి పోతే మేమేమి పెట్టం. మా కాగితం గిన వాళ్ళు సిరిట్ ఈజ్ నాట్ వన్ నరసమ్మ గారిది, ఎవరైనా ఎప్పుడైనా వాళ్ళు సినిమా రిలీజ్ చేసుకోవచ్చు అని ఒక్క మాట అని మాకు ఇచ్చి పంపిస్తే మా నోటీస్ మాకు, మేము ఇంటర్ పెట్టాం, మీ జోలికి రాము, మీ వ్యవహారమే మాకొద్దు, మా పని మేము చేసుకుంటామయ్యా, ఈ నెలలో చేయలేము, ఇబ్బంది పెట్టారు, మేము తెచ్చుకున్న రూపాయి మళ్ళీ బాకీలలో అది అని పోయినాయి, ఇంకా పోస్టులకని వాటికని వీటికని అంటికి పెట్టుకున్నాం, ఏమీ లేవు మా కాడ. మళ్ళీ పోయి మా ఊర్లో నమ్మబలికి ఇచ్చుకొని మళ్ళీ చేసుకొని ఏదో ఈ నెలగా వచ్చే నెలలో రిలీజ్ చేసుకుంటాం. మేము ఇన్నాళ్ళకి వేసుకోలేము. మేము మా ఊర్లో కనిగిరిలో శ్రీనివాసలాల్లో ఒకటి, ఒంగోలు ఒకటి, విజయవాడ ఒకటి, పొదిలో ఒకటి, 4, 5 వేసుకొని
మా కొడుకు ఉన్నాడు కాబట్టి ఆ సినిమాలో ఇంత బారాటం కూడా నా చిన్న కొడుకు చచ్చిపోయి ఉన్నాడు పాము కొట్టి. ఆ అబ్బాయి కోసం నేను ఇంత సేటుగా కూడా పోరాడి అబ్బాయిని మళ్ళీ చూసుకోవాలి అనే ఒక ఆరాటంతో ఉన్న ఆస్తులు కూడా అమ్ముకొని చేసుకున్నాము. అప్పుడు ఇవన్నీ మేము చేసుకొని ఈ రకంగా మేము చెప్పుకుంటుంటే ఈ వంగా మేనేజర్ రెడ్డి గారికి తెలియలేదా, అక్కడ కృష్ణారెడ్డికి తెలియలేదా? ఈ విషయం తెలియకుండానే నేను పొడ్డేశ్వరని చెప్పాడు. నాకు పొడ్డేశ్వరగా అన్నాడు కాబట్టి రేపు నేను ఈరోజు నైట్ కానీ రేపు నైట్ కానీ ఊరికి వెళ్ళిపోతున్నా. పోయి అయ్యా కృష్ణారెడ్డి నువ్వు పొడ్డేశ్వరవయ్యా, నాకు ఇప్పుడు దాకా పొడ్డేశ్వర చెక్కక నేను అల్లాడి అలమరుగుతున్నా, నువ్వేనా వచ్చి నా పొడ్డేశ్వరగా 10,000 కాదు 10 లక్షలు పెడతావు 5 లక్షలు పెడతావు పెట్టి నువ్వు ఎన్ని ఆళ్ళకి ఎత్తావు? నేనైతే 4 ఆళ్ళకేని అనుకున్నా. నువ్వు నీ కాడ శక్తి నీ డబ్బులు ఉంది కాబట్టి ఎన్ని ఆళ్ళకి ఎత్తావు వేసి నువ్వు పొడ్డేశ్వరగా కాబట్టి మా ఇవ్వాల్సిన బాకీలు కూడా నువ్వే ఇచ్చి ఉన్న రూపాయి మొత్తం నువ్వే తీసుకో, నాకేమొద్దు. నేనైతే ఆశను నేను ఈ రోజు కాదు ఏ రోజు కూడా నేను సినిమా మొదలు పెట్టినాల నుంచి కూడా ఎవరు అడిగినా కూడా నా సినిమా నా ఓట్లకు వచ్చి నీకు డబ్బులు అమ్మంటే నాకు డబ్బులు వద్దయ్యా, నేను కూలి చేసుకొని బతుకుతా. నా కొడుకు కోసమే నేను చాలా కష్టపడి ఉన్న ఆస్తులని నమ్ముకున్నా. అందుకు కాబట్టి ఈరోజు కూడా నా కొడుకుని చూసుకుంటా. నేను నువ్వు 100 ఆళ్ళు అయితేనేమో దేశం అంతా చూస్తారు, 4 ఆళ్ళు అయితేనేమో మన రాష్ట్రం వరకు చూస్తారు. నేను ఇదే అడుగుతున్నా నిన్ను పెబ్బిలిగ్గా, నువ్వు ఒక పొడ్డేశ్వరవు కాబట్టి నేను ఫస్ట్ పొడ్డేశ్వరిని, నువ్వు తర్వాత నువ్వు నా కొడుకుని చూపించాలనుకుంటే 10 రాష్ట్రాలు వేసి 10 ఆళ్ళకేసి నువ్వు చూపి నువ్వు పొడ్డేశ్వరం అని ముందుకు రావాలి. వచ్చినానని వరకు నువ్వు ఇప్పుడు దాంట్లో ఏది కామెంట్లో వాళ్ళు పెట్టినట్టు నువ్వు ఈరోజు నాకు మీడియా ముందుకు పోయి నేను ఒక పొడ్డేశ్వరిని వాళ్ళ చిలమ ఎవరు కొనొద్దు కొంటే నేను ఒప్పుకోను అని ఈ రకంగా చేయలు చెప్పావు కాబట్టి నువ్వు రెడ్డివి, నేను గొల్ల మనిషిని, నువ్వు రెడ్డి మనిషివి. నువ్వు నీతికి నిజాతికి రెడ్డివి అయితే నువ్వు మాత్రం ఈరోజు నేను అడుగుతున్న పెబ్బిలిగ్గా నీది నాది ఒకటే ఊరు, నీ అమ్మూరు నా అమ్మూరు ఒకటే ఊరు. ఈ ఊరు ఇద్దరు మా కూరాలం కాబట్టి నువ్వు రెడ్డివి. నువ్వు ఈరోజు 100 ఆళ్ళకి ఎత్తవో 1000 ఆళ్ళకి ఎత్తవో 1 ఆళ్ళకి ఎత్తవో నువ్వు పొడ్డేశ్వరరావు బయట నిలబడాలి నీతిగా. మళ్ళీ నేను అక్కడికి వచ్చి అయ్యా నువ్వు పొడ్డేశ్వరరావు కదా నాకు డబ్బులు పెట్టు నువ్వు సినిమా వేయి అనిగానంటే కాదమ్మా నేను పొడ్డేశ్వరిని కాదు, నీకు నేను బాకీ ఇచ్చాను బాకీదారుణ్ణి, నువ్వు ఏ రోజు అమ్ముకోను నా రూపాయి నాకు ఇమ్మన్నవా? ఒప్పుకోనని 100 సార్లు చెబుతున్నా. నీది నాది ఒకటే ఊరు, చిట్టాల కృష్ణారెడ్డి నీ పేరు, నా అమ్మోళ్ళ ఇంటి పేరు నూకల నరసమ్మ నా పేరు. మన ఇద్దరికే ఇదే కావాలి. నువ్వు మళ్ళీ మాట మారినా మాట తప్పినా ఒప్పుకోను. మనూరి పెద్దల్ని కనిగిరి పెద్దల్ని పేదారికట్ల పెద్దల్ని మొత్తం తీసుకొచ్చి నేను అక్కడ నిలబెట్టి నువ్వు పొడ్డేశ్వరి నాకు పొడ్డేశ్వరిగా డబ్బులు పెట్టాలి, నా సినిమా రిలీజ్ అవ్వాలి. ఇక్కడేమో ఈ రెడ్డి నాకు నోటీసు పంపిస్తేనే నేను ఒప్పుకుంటా, లేకపోతే నేను మళ్ళీ వచ్చి ఒకవేళ 4 రోజులు అని చెప్పి 3 రోజులు అని చెప్పి ఏటికి 4 రోజులు రేపు ఎల్లుండి 3 రోజులు మా ఊరు పోయి తేల్చుకొని నేను ఇక్కడికి వస్తా. నాకు మళ్ళీగానా అది నా సినిమా సిరిట్ ఈజ్ నాట్ వన్ అని నా సినిమాకేనా నాకు నోటీస్ రాకపోయిందా? నేను మళ్ళీ చేసుకుని నేను మళ్ళీ మీడియాల ముందు పోయి మళ్ళీ కూడా ప్రచారం చేసుకుంటా. ఎందుకంటవా నా కొడుకుని నేను చూసుకోవాలని నా ఆరాటం, నా బాధ, నా కష్టం. నా కొడుకుని అనుకుంటే నాకు చాలా ఏడుపు వచ్చుద్ది. అందుకు కాబట్టి ఈ రెడ్డి ఆ రెడ్డి ఇద్దరు రెడ్లు కలిసి నాకు సినిమా ఇస్తారా, టైటిల్ ఇస్తారా, లేకపోతే వాళ్ళు ఇద్దరు కలిసి రిలీజ్ చేస్తారా? ఈ రెండే నాకు కావాలి, ఈ 2 పాయింట్లే నాకు కావాలి, ఇంకే పాయింట్లు నాకు వద్దు. నాకు